జూరాల ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతుంది. కృష్ణా భీమా నుండి వరద నీరు పోటెత్తడంతో అధికారులు 33 గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 2,44,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,49,387 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 9.65 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 7.407 టీఎంసీలకు చేరింది. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాల్లోని 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇటు జూరాల ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద పోటెత్తుతుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి, మొత్తానికి వరద పెద్ద ఎత్తున పోటెత్తుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది? జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. ఎగువన ఉన్నటువంటి నారాయణపుర, ఆల్మట్టి ప్రాజెక్టుల నుంచి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో జూరాల ప్రాజెక్టు వద్ద వరద పోటెత్తుతున్నది. కృష్ణా నదితో పాటు ఉపనది భీమా నుంచి కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తుంది. దీంతో జూరాల ప్రాజెక్టు వద్ద ఇన్ఫ్లో 2,48,000 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 2,49,298 క్యూసెక్కులుగా ఉంది. 33 క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువ ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. ఈసారి కొంత వరద ఆలస్యమైనప్పటికీ కూడా పెద్ద ఎత్తున వరద ప్రవాహం కృష్ణా నదిలో ఉండడంతో కృష్ణా బేసిన్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జల కళను సంతరించుకున్నాయి. ఈ జూరాల ప్రాజెక్టుకి గతేడాదితో పోలిస్తే 65 రోజులు ఆలస్యంగా వచ్చింది. వరద ఆలస్యంగా వచ్చింది. ఇప్పటికే దాదాపుగా 75-80 టీఎంసీల వరకు కూడా శ్రీశైలం ప్రాజెక్టుకి జూరాల నుంచి వరద ప్రవాహం వెళ్ళింది. మరికొన్ని రోజులు కూడా ఇదే విధంగా వరద ప్రవాహం ఉండేటట్లుగా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇదే విధంగా ఇన్ఫ్లోలు జూరాల వద్ద నమోదైతే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు మరొక 5-6 రోజుల్లో నిండేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. కృష్ణా భీమా నదిల్లో ఎగువనున్నటువంటి పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఈ రోజు కూడా ఆల్మట్టి నారాయణపుర ప్రాజెక్టుల వద్ద 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో వరకు ఆయా ప్రాజెక్టులకు వరద వస్తూ ఉంది. మరికొన్ని రోజులు, వారం 10 రోజుల పాటు కూడా ఇదే రకమైనటువంటి ట్రెండ్ ఉండేటట్లుగా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఇటు జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నటువంటి కోయిల్ సాగర్, నెట్టెప్పాడు, భీమా ఎత్తిపోతల పథకాలకు సంబంధించి నీటి పంపింగ్ కొనసాగుతుంది. ఎడమ కుడి కాల్వల ద్వారా ఆయకట్టు రైతులకు తాగునీటిని అందిస్తూ ఉన్నారు. ఎగువ దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాల్లో విద్యుతుత్పత్తి కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతము 7.407 టీఎంసీలుగా ఉంది. ఈ జూరాల ప్రాజెక్టుకు సంబంధించి వస్తున్నటువంటి వరద ప్రవాహాన్ని వచ్చినట్టుగానే కిందకు వదులుతూ ఉన్నారు. కేవలం 9 టీఎంసీల సామర్థ్యం ఉండడంతో ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్లు ఏంటంటే దాదాపుగా 18-19 టీఎంసీల వరద ప్రవాహం వస్తుండడంతో ప్రాజెక్టులో వచ్చినటువంటి వరదను వచ్చినట్టుగానే దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. సురేష్, రైట్, థ్యాంక్ యూ నరేష్.